గట్టిగా చెప్పండి. కొంచెం ముందు జరగండి. ముందుకు జరగండి. నా పేరు జయశ్రీ అండి. నాకు 2010లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. నాకు కిడ్నీ ఇచ్చింది నా భర్తేనండి. ఆయన కూడా నాకు సొంత రిలేషను, నాకు మేనమామ వరుస అవుతారు. నా కిడ్నీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా 2-3 ఆపరేషన్లు సార్ నాకు ఈ విజయ సూపర్ స్పెషాలిటీ ద్వారా చేశారండి. నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పుడు కూడా నాకు బ్రెయిన్ సంబంధించిన ఆపరేషన్ కానివ్వండి, పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ కానివ్వండి, నెక్స్ట్ ఈ లివర్ కంప్లైంట్ వస్తే దానికి సంబంధించిన ఆపరేషన్ కానివ్వండి, ఇలా చాలా వరకు నేను కాంప్లికేషన్ ఫేస్ చేస్తూ వచ్చిన ప్రతిసారి కూడా నాకు స్కానింగ్ విషయంలో కానీ మెడికల్గా కానీ ఎన్నో విషయాల్లో సార్ నాకు ఆర్థికంగా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. అలాంటి సార్ మీద ఇలాంటి అభియోగం రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. సార్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇదైతే కనుక అవాస్తవం అని అంటాను. సార్ని దయించి అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. మాలాంటి ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టిన ఆయన్ని అందరూ కూడా అభిమానంగా కొలిచే డాక్టర్ గారి మీద ఇలాంటి అభియోగం రావడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇలాంటి విషయం మీద ఇంకెప్పుడు కూడా ప్రజలందరూ అర్థం చేసుకుని ఆయన్ని ఎవరైతే పెట్టారో వాళ్ళు ఈ వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. నేను సార్ని మాత్రం ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా చేర్చవద్దండి. ఆయన మా కడుగు ముత్యం లాంటి వారు. ఆయన ఉద్యానవనంలో పెరిగిన మొక్కలు వండి మేము మమ్మల్ని అందరూ కూడా ఆయన ప్రాణభిక్ష పెట్టి మనం మాకు కాపాడారండి. ఆయన మాత్రం ఎప్పుడూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇది ఈ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానండి.